సోర్స్ కోడ్ ఒకవేళ డిక్లేర్ చేశారనుకోండి, అది నెక్స్ట్ ఎలక్షన్కో లేకపోతే ఇంకో విధంగానో మిస్లీడ్ అయ్యే అవకాశం, లేకపోతే ఏదైనా చీటింగ్ చేసే ఆస్కారం. అంటే నేను అంటున్నాను ప్రతి ఎలక్షన్ ముందు ఈ సోర్స్ కోడ్ డిక్లేర్ చేయాలంటున్నాను. ప్రతి ఎలక్షన్ ముందు అంటారా, ఎలక్షన్ జరిగిన తర్వాత అంటారా? ముందే. ఎందుకంటే సోర్స్ కోడ్ నా చిప్ ఏదైతే ఉంటుందో ఆ చిప్ నాకు కంట్రోలింగ్ యూనిట్లో ఉంటుంది. సో ఆ చిప్ ఏ విధంగా సిగ్నల్ తీసుకుంటున్నది అనేది సోర్స్ కోడ్ తెలిసిపోతే ఏమవుతుంటే అందులో ట్యాంపరింగ్ చేయొచ్చా అన్న అనుమానాలు ఏవైతుంటే వీగిపోతాయి. ఎవరైనా చేసే అవకాశం ఉండొచ్చు కదండి, సైబర్ నేరగాళ్ళు ఇలాంటి వాళ్ళు. అది ఎప్పుడవుతుందంటే సైబర్ నేరగాళ్ళు ఎప్పుడవుతారంటే, ఇప్పుడు చూడండి, మీరు చిన్న నోకియా 1000 రూపాయల ఫోన్ కొనుక్కోండి, అది ఎవడో హ్యాక్ చేయలేడు. ఎందుకంటే అది ఇంటర్నెట్ కనెక్టెడ్ కాదు. ఎప్పుడైతే మీ ఫోన్ ఇంటర్నెట్ ఉంటుందో, మీ స్మార్ట్ ఫోన్లు, ఇప్పుడు ఆండ్రాయిడ్ కావచ్చు లేకుంటే iOS అంటే యాపిల్ ఫోన్ కావచ్చు, ఎప్పుడైతే దీంట్లో మీరు ఇంటర్నెట్ తెచ్చారో అప్పుడు దాని నుంచి లోపలికి ప్రవేశించడానికి అవకాశం ఇస్తున్నారు. కానీ ఈ ఎలక్ట్రానిక్ ఈవీఎం అన్నది అది దీనికి కనెక్టెడ్ ఉండదు. కనెక్టెడ్ కాదండి, కనెక్టెడ్ కాదు. ఇట్స్ ఎ స్టాండ్ అలోన్ మెషిన్. మీ నోకియా 1000 రూపీస్ లాగా అందులో ఓన్లీ ఉన్నదొకటి ఈ చిప్. ఎప్పుడైతే మనం బ్యాలెటింగ్ యూనిట్ మీద నొక్కుతామో మనం తీసుకున్న దాన్ని వివిప్యాట్కు ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి కంట్రోల్ యూనిట్కి వెళ్ళేలాగా ఈ చిప్ చేస్తుంది. సో ఈ చిప్ కోడ్ అన్నది ఇంపార్టెంట్. కాబట్టి ఆ చిప్ కోడ్ నెక్స్ట్ ఎలక్షన్ నుంచి డిక్లేర్ చేయొచ్చు. ఈ సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ కానీ ప్రోగ్రామింగ్ ఎక్స్పర్ట్స్ కానీ ఆ చిప్ కోడ్ని వెరిఫై చేయొచ్చు ఎక్కడైనా ట్యాంపరింగ్ జరుగుతుందా. ఎందుకంటే ఎన్నికలు ఎప్పుడు కూడా వితౌట్ ఎనీ డౌట్ జరగాలి అన్నది మనం అనుకుంటాం. కాబట్టి నా ఉద్దేశం ఈవీఎంస్ అన్నవి ట్యాంపర్ చేయలేరు అన్నది నా ఉద్దేశం. సార్, ఈవీఎంలు మన దేశంలో మాత్రమే అంటే ఎలక్షన్స్లో ఉపయోగిస్తున్నారా? ప్రపంచ దేశాల్లో ఎక్కువ మంది లేదు. ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో మెజారిటీ దేశాల్లో ఉపయోగించట్లేదు. ఎందుకంటే ముఖ్యంగా జనాభా ఒకటి తీసుకోండి. మన దగ్గర ఉన్న జనాభా ఇప్పుడు 145 కోట్ల మంది ఉన్నాం. అందులో సుమారుగా 90-92 కోట్ల ఓటర్లు. సో ఇంతకుముందు బ్యాలెట్ సిస్టమ్ పెట్టేవాడు, దానికి 2-3 రోజులు ఆ కౌంటింగు ఇవన్నీ కూడా అయ్యేది. కాబట్టి ఇప్పుడు ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చాం త్వరగా ముగించడానికి అన్న ఉద్దేశంతో తీసుకొచ్చాం. ఇప్పటికీ చాలామంది డిమాండ్ ఉంది, మళ్ళీ బ్యాలెట్ పేపర్కే వెళ్ళిపోదాం మనము. బ్యాలెట్ పేపర్లో కూడా ఇప్పటిలాగా 30-35 మంది నిలబడుతుంటే వాటిలన్నిటి కూడా పెద్ద బ్యాలెట్ షీట్ న్యూస్ పేపర్ సైజులో అవుతుంది. వాటిలన్నింటినీ ఫోల్డ్ చేయడం, మళ్ళీ వేయడము, ఇవన్నీ కూడా చాలా పెద్ద కౌంటింగ్ ముందు వాటిని తీయాలి, చూడాలి, బండల్స్ చేయాలి, మిక్స్ చేయాలి. ఇవన్నీ కూడా ఎన్ని రోజులు పట్టేది మేము కొన్ని ఎన్నికలకు చూసాం. అందులో 3 రోజులు 4 రోజులు కౌంటింగ్ జరుగుతూనే ఉండేది. ఇప్పుడు ఏమైంది, ఎలక్షన్స్ మొదలవుతే సాయంత్రానికి మధ్యాహ్నానికి అంతా కూడా తెలిసిపోతున్నాయి రిజల్ట్స్. కానీ దీంట్లో ఏంటంటే ఎక్కడ అనుమానాలు లేకుండా తీసుకురావాల్సిన బాధ్యత అటు ప్రభుత్వానికి ఇటు ఎలక్షన్ కమిషన్ కూడా ఉంది. సార్, ఇప్పటి వరకు రిజిస్టర్ అయిన కేసెస్ కానీ లేకపోతే ఏదైనా విషయాల్లోని అంటే ఈవీఎంలు వేరే దేశాల్లో ఎక్కడైనా ట్యాంపరింగ్ అయినట్టు ఇట్లాంటి అంటే ఏమైనా జరిగిన సంఘటనలు ఏమైనా ఉన్నాయండి? ఎక్కడ నేను చూసినంత మటుకు ఈ ట్యాంపరింగ్ విషయాలు ఎక్కడ నేను గమనించగానే అనుమానాలే ఉన్నాయి. అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు చాలా. ఎందుకంటే ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ మెషిన్ ఉందో, ఎప్పుడైతే ఒక చిప్ ఉందో, ఎప్పుడైతే ఒక కోడింగ్ లాంగ్వేజ్ ఉందో, ఆ కోడింగ్ని పర్టికులర్ వ్యక్తులు ఏర్పాటు చేస్తారని వస్తుందో, ఏ సంస్థలు అయితే తయారు చేస్తున్నారో ఆ సంస్థల్లో ఉన్న వాళ్ళు ఎవరు, వీటన్నిటి మీద అనేక అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. కానీ కాంక్రీట్గా ఎవరు ఏమీ ప్రూవ్ చేయలేదు ఇప్పటివరకు. ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు ఈవీఎంస్ వల్లే ఓడిపోయామన్నది ఇంకొక కొత్తగా ఈ మధ్య మాట్లాడుతున్నాం. సో కూటమి గెలవడానికి ఈవీఎంల కారణం కాదు, ప్రజలే కారణం అని మీరు అంటారు, అంతే కదండి? అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఓకే, మీరు ప్రూవ్ చేస్తే తప్పు. ఆ మధ్య ఒక పర్సన్ ఎవరో ఒక ఆయన అప్పట్లో ఒక ఈవీఎం ఎక్కడి నుంచో తీసుకుని వెళ్ళి ఇది ట్యాంపరింగ్ చేయొచ్చని ఏదో డెమాన్స్ట్రేట్ చేసినట్టు కొన్ని వార్తలు రావడం, అతన్ని అరెస్ట్ చేయడం, అతని మీద కేసు పెట్టడం కూడా జరిగింది. దానికోసం మీకు ఏమైనా ఐడియా ఉందా సార్? గుర్తుందా సార్? ఇప్పుడు చదివాను కానీ, బట్ అదేంటంటే అఫీషియల్గా మీరు ఏదైనా చేయాలంటే బిఈఎల్ కానీ ఈసీఎల్ కానీ తయారు చేసిన ఈవీఎం తీసుకొని దాని మీద డెమాన్స్ట్రేట్ చేయాలి. ఈవెన్ ఇప్పుడు ఈ సంస్థలు కూడా ఓపెన్గా ఛాలెంజ్ ఇవ్వచ్చు. ఎస్, మేము మా మెషిన్ ఇస్తాము, మా చిప్ ఇస్తాము, ఎవరైనా ప్రూవ్ చేయండి అని. అప్పుడు ఏంటంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో ఆ విధంగా కూడా చేయొచ్చు. అంటే ఇంకా కూడా ఎవరికైనా డౌట్లు ఉంటే ఆ విధంగా డౌట్లను నిరసన చేయడానికి ఎస్ ఇది మా ఈవీఎం, ఇది మా కంట్రోల్ యూనిట్, ఇది వివిప్యాట్, రండి చేయండి, మీరు ప్రూవ్ చేయండి అని కూడా ఓపెన్ ఛాలెంజ్ ఇవ్వచ్చు. సార్, చూసాము చంద్రబాబు నాయుడు గారు రేపు ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో అంటే దాని మీద మీ ఆలోచన ఎలా ఉంది, అంటే మీ అంటే అభిప్రాయం ఏంటి సార్? వీళ్ళు ఏ విధంగా ఈ మంత్రిత్వ శాఖలు ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారన్న దాని మీద ఉంటుంది.
యాక్చువల్గా డిప్యూటీ సీఎం అన్నది కొన్ని చోట్ల ఉంటుంది, చాలా రాష్ట్రాల్లో లేదు. రాజ్యాంగబద్ధంగా లేదని అంటారు, నిజమేనా సార్? రాజ్యాంగబద్ధంగా ఉన్నది ముఖ్యమంత్రి, మంత్రులు. ఓకే. సో ఇప్పుడు చూసుకున్నా గత ప్రభుత్వం 5 డిప్యూటీ సీఎంలు. అవునండి, 5. తర్వాత మనం కేంద్రంలో చూసినా కూడా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కూడా ఉండేవారు. ఎల్కే అద్వానీ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా అప్పుడు ఉన్నారు. కాబట్టి ఈ విధమైన పోస్ట్. సో అందులో ఏంటంటే మంత్రికి ఉన్న తర్వాత ఏంటంటే డిప్యూటీ సీఎం, దానితో పాటు కొన్ని మంత్రిత్వ శాఖలు కూడా ఉంటాయి. ఓకే. అంటే వారికి ఏ మంత్రిత్వ శాఖలు కేటాయిస్తారు, అసలు ఫైనల్గా వీరిద్దరి మధ్య ఏం చర్చ జరిగింది, తర్వాత ఏ విధంగా మంత్రిత్వ శాఖలు ఎవరికి ఎన్ని డివైడ్ చేసుకోబోతున్నారు, ఇవన్నీ కూడా రేపు ప్రమాణ స్వీకారం తర్వాత వారు అనౌన్స్ చేస్తారు. ఏంటంటే సోషల్ మీడియాలో ఇవే స్పెక్యులేషన్లు రకరకాలుగా తిరుగుతున్నాయి. కాబట్టి ఒక రోజు ఆగితే తెలుస్తుంది మొత్తం మీద ఏ విధంగా మంత్రిత్వ శాఖలు ఎవరు ఏ మంత్రిత్వ శాఖ తీసుకోబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉంటున్నారా, లేకుంటే ఏదైనా మంత్రిత్వ శాఖ స్వీకరిస్తారా, ఇవన్నీ కూడా ఫైనల్గా లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాతనే తెలుస్తుంది. అంటే ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా మంత్రిత్వ శాఖలు స్వీకరించే అవకాశం ఉందా సార్? ఉంది. ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక పోర్ట్ఫోలియో ఇవ్వాలి కదా, ఏదో ఒక శాఖని కేటాయించాలి, లేకపోతే కొన్ని శాఖలు. ముఖ్యమంత్రి తీసుకున్నా కూడా సర్వసాధారణ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ తీసుకోండి నరేంద్ర మోడీ గారు, సర్వసాధారణ పాలన, అటామిక్ ఎనర్జీ, ఇలాంటివి ఇంకా మిగతా ఎవరి దగ్గర లేని శాఖలన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గర ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి శాఖ ఉంటుంది. నేను ప్రధానమంత్రి అన్ని విషయాలు నా దగ్గర ఉంటాయన్నది కాదు, ప్రధానమంత్రి కూడా కొన్ని విషయాలు ఉంటాయి. ఆయన హీఈస్ ద టీమ్ కెప్టెన్. అలాగా సార్, జనరల్గా మన రాష్ట్రానికి వచ్చినప్పటికీ ఎంతోమంది ముఖ్యమంత్రులను మీరు పరిశీలించారు కాబట్టి అడుగుతున్నాను, వాళ్ళు ముఖ్యంగా ఎలాంటి శాఖలు వాళ్ళ దగ్గర ఉంచుకుంటారండి ముఖ్యమంత్రి గారు? జనరల్గా ఏంటంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ అంటే సర్వసాధారణ పరిపాలన. ఆ తర్వాత కొంతమంది హోమ్ వాళ్ళ దగ్గర పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఫైనాన్స్ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు, ఆర్థిక శాఖ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. తర్వాత వచ్చేసి కొంతమంది సినిమాటోగ్రఫీ ఇలాంటివి రకరకాలుగా ఉంచుకుంటారు. అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ జీఏడి అంటాం మనం. జీఏడి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్, ఇవి వాళ్ళ దగ్గర ఉంచుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా ఇప్పుడు చూడాలి, ఒక్కొక్కరికి కొంతమంది అనుకుంటారు హోమ్ డిపార్ట్మెంట్ మన దగ్గర పెట్టుకుందాం, అంటే పోలీస్ యంత్రాంగం ఇవన్నీ కూడా మన దగ్గర ఉంటాయి. కొంతమందికి మేబీ వ్యవసాయం ఇష్టం ఉండొచ్చు, కాబట్టి అగ్రికల్చర్ మా దగ్గర పెట్టుకుంటాము అని అంటుంటారు. సో ఆ విధంగా ఇప్పుడు ఇట్ డిపెండ్స్ ఆన్ ది సీఎం ఏ విధమైన విషయాలు వాళ్ళ దగ్గర పెట్టుకుందామని అనుకుంటున్నారు, ఏ విధమైన విషయాలు మిగతా వాళ్ళకి ఇద్దామనుకుంటున్నారు అనే దాని మీద ఆధారపడింది. బట్ సర్వసాధారణ పరిపాలన అన్నది జనరల్ అడ్మినిస్ట్రేషన్ అన్నది ముఖ్యమంత్రి దగ్గర జనరల్గా ఉంటుంది. ఆ తర్వాతే మిగతా శాఖలు కూడా ఎవరి దగ్గర లేని శాఖలు ఏవైనా ఉంటే అవి కూడా ఆ విషయాలన్నీ కూడా వీరు డిస్కస్ చేస్తారు. సార్, ఇందాక నేను ఒక వీడియో చూశాను, అంటే ఎన్డీఏ కూటమి తమ సభాధ్యక్షుడిగా తమ నాయకుడిగా చంద్రబాబు గారిని ఎన్నుకున్న ఇది యాక్చువల్గా ప్రతిపాదించింది పవన్ కళ్యాణ్ గారు. సో తర్వాత పురంధేశ్వరి గారు కూడా దానికి ఆమోదం బలపరిచారు. సో ఆ విధంగా చంద్రబాబు గారు ఎన్నికయ్యారు. వాళ్ళిద్దరూ తర్వాత కౌగిలించుకోవడం, వాళ్ళిద్దరి మధ్య ఇంటిమసీ ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే అంటే మామూలు చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది సార్, అంటే ఈ జోడీ ఎలా వెళ్ళబోతుంది, అంటే ఈ 5 ఏళ్ళలో ఏం చేయబోతుంది, వీళ్ళ ప్రయాణం సాఫీగా సాగే అవకాశం ఉందని అనిపిస్తుందా మీకు? డెఫినెట్గా ఇద్దరు కూడా రాష్ట్రం పట్ల అభిమానం ఉన్నవాళ్ళు, రాష్ట్రాన్ని మంచి బాటలో తీసుకువెళ్ళాలి అన్న అభిప్రాయంతోనే వారు ఇద్దరు ఎన్నికల ముందే పొత్తు పెట్టుకోవడం జరిగింది. కొన్ని సమయాల్లో ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకుంటారు. అవునండి. కానీ ఇది ఎన్నికల ముందు నుంచి వచ్చిన పొత్తు కాబట్టి మొదటి నుంచే అవగాహనతో వెళుతున్నారు. కాబట్టి ఈ విధంగా కాకుండా రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అన్నది, ఎందుకంటే ఆ పరిపాలన నుంచి ఈ పరిపాలనను అందరం కలిసి తీసుకొద్దామన్న నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళుతున్నప్పుడు సామరస్యంతోనే, మంచి అభిప్రాయాలతోనే, మంచి చర్చలతోనే ముందుకు వెళుతుందని నేను అనుకుంటాను. అదే అనుకుందాం మనం, అదే జరగాలి కూడా. వాళ్ళిద్దరి మధ్య జోడీ ఆ ఇంటిమసీ కూడా, బాండింగ్ కూడా కరెక్ట్ గా ఉన్నట్టు ఉందండి. అంటే చాలా చోట్ల వినిపిస్తుంది, అంటే తగ్గాల్సిన చోట ఇద్దరు తగ్గడానికి సిద్ధపడుతున్నారు. సో హితవు చాలా ముఖ్యం. తర్వాత కేంద్రంలో కూడా ఒక మంచి అవకాశం ఉంది మనకి, మనం అక్కడి నుంచి మనకు సంబంధించిన అనేక విషయాలను తెచ్చుకోవడానికి ఇది కూడా మంచి అదను. తర్వాత ఇంతకు ముందుగానే పవన్ కళ్యాణ్ గారికి అక్కడ మోడీ గారితో కానీ అమిత్ షా గారితో కానీ ఉన్న సాన్నిహిత్యం ఇవన్నీ కూడా రాష్ట్ర హితకు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ విధంగా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ మీరు అన్నట్టు వాళ్ళ ఆలోచనలు, ఇద్దరు ఏదైనా విషయంలో కావాలంటే తగ్గే విధానం, ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే రాష్ట్రానికి కావాల్సింది. సార్, ఇప్పుడు మోదీ గారు అమిత్ షా గారు విషయంకి వచ్చినప్పటికీ యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ ఇంటిమసీ వాళ్ళతో ఉందా, అంటే ఎక్కువ ఫ్రెండ్షిప్ వాళ్ళతో ఉందా, లేకపోతే చంద్రబాబు గారికి ఎక్కువ ఇంటిమసీ ఫ్రెండ్షిప్ ఉంది
అంటే ఏమని భావించవచ్చు? ఎందుకంటే ఏంటంటే 2019 ఎన్నికలు అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అప్పటి నుంచి భారతీయ జనతా పార్టీతో సఖ్యతగా ఉన్నారు. అప్పటి నుంచి కూడా మీరు చూసుకుంటే ఈవెన్ తెలంగాణ ఎన్నికల్లో కూడా మీరు చూస్తే జనసేన పార్టీ అక్కడ బీజేపీకి ప్రచారం కూడా చేసింది, అక్కడ జరిగింది. సో ఆ విధంగా ఆ విధమైన ఇంటిమసీ ఉంది. కానీ రాజకీయాల్లో ఏమవుతుందంటే ఈ వీళ్ళందరూ కూడా ఎన్నికల ముందే కలిశారు, అదొక మంచి విషయం. కాబట్టి ఎన్నికల ముందు కూడా కలిసేటప్పుడు కూడా కొన్ని విషయాలు ఆలోచించుంటారు. ఎన్నికల తర్వాత మనం ఎన్నికవుతే ఏ విధంగా